అందరికీ నా నమస్కారాలండి. 7th క్లాస్ సంబంధించి గ్రామర్ టాపిక్ ఏవైతే ఉన్నాయో టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్‌లో ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్లేలిస్ట్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎలా యాక్సెస్ చేయాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్‌లో లింక్ పంపగలరంటే ఖచ్చితంగా నేను మీకు లింక్ షేర్ చేస్తాను. 7th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్‌లో పేజ్ నెంబర్ 113లో కలెక్టివ్ నౌన్స్ అనే గ్రామర్ టాపిక్ ఉంది. అట్లానే మీ దగ్గర కనుక ఫోన్లో పీడిఎఫ్ కనుక ఉన్నట్లయితే సెమిస్టర్ 2లో 41వ పేజీలో కలెక్టివ్ నౌన్స్ అని ఉంది. కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి? జనరల్గా మనకి నౌన్ అంటే తెలుసు, నామవాచకం. కలెక్టివ్ నౌన్ అని సింపుల్గా చెప్పుకోవాలంటే గ్రూప్ నౌన్స్. దాన్నే గ్రూప్ నౌన్ అని కూడా అంటారు. ఒక గ్రూప్గా ఉన్న దానికి పేరు కనుక పెట్టినట్లయితే అదే గ్రూప్ నౌన్ అనమాట. ఇక్కడ చూస్తే కూలీస్ ఉంటారు. గ్రూప్ ఆఫ్ కూలీస్ని స్క్వాడ్ అంటారు. ఏ స్క్వాడ్ ఆఫ్ కూలీస్ అంటే గ్రూప్ ఆఫ్ కూలీస్ అని అర్థం. సింపుల్గా గ్రూప్ ఆఫ్ కూలీస్, గ్రూప్ ఆఫ్ మెన్, గ్రూప్ ఆఫ్ స్పాన్ ఇలా అనొచ్చు కదా. అంటే ఇంగ్లీష్ భాషలో అదే ప్రతి ఒక్కదానికి కూడా ఒక పేరు పెట్టడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా అండ్ ఆడవాళ్ళ గుంపును కూడా డిఫరెంట్గా పిలుస్తారు, ఒక పేరు పెట్టి పిలుస్తారు. ఆ రకంగా ఉంటుంది కలెక్టివ్ నౌన్స్ అనేవి. స్క్వాడ్ ఆఫ్ కూలీస్ అంటారు. ఇన్ వన్స్ హోమ్ ఏ స్క్వాడ్ ఆఫ్ కూలీస్ మేడ్ అండ్ ఐలాండ్ ఫర్ బాబా. కాబట్టి గ్రూప్ అనమాట. స్క్వాడ్ ఈజ్ ఏ కలెక్టివ్ నౌన్, ఒక గ్రూపే. కానీ ఎప్పుడైతే మనం ఈ గ్రూప్ పిలిచే స్క్వాడ్ కూడా సింగులర్గానే, ఆ గుంపులో 1000 మంది అయినా ఉండొచ్చు, కానీ ఒక గుంపుగానే మనం భావిస్తాం. ఏ స్క్వాడ్ ఆఫ్ కూలీస్ అంటే ఒక గుంపు అంతే, ఏ అని పెట్టేసాం కదా, కాబట్టి సింగులర్గానే భావిస్తాము. అది మనం గమనించాల్సింది. స్క్వాడ్ అంటే ఏంటంటే ఒక పని కోసం ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ స్క్వాడ్ అంటారు. తర్వాత మామూలుగా కలెక్టివ్ నౌన్ అంటే చెప్పుకున్నాం కదా, గ్రూప్ నౌన్ అని ఇంకో పేరు అనమాట కలెక్టివ్ నౌన్కి. హర్డ్, ప్యాక్, ఫ్లాక్ ఇవి కూడా గ్రూప్ నౌన్స్ కిందకే వస్తాయి. ఏ హెడ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటే ఏనుగుల గుంపు, ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అంటే కార్డ్స్ కట్ట, ఏ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అంటే పక్షుల గుంపు. ఆ విధంగా అనమాట. మీరు కనుక పేజ్ నెంబర్ 114 చూసినట్లయితే, అట్లానే పీడిఎఫ్లో కనుక సెమిస్టర్ 2లో 42 చూస్తే మీకు కలెక్టివ్ నౌన్స్ మ్యాచింగ్ ఒకటి ఉంది. మనకు టైం ఎక్కువ తీసుకోకుండా, అంటే నేను ఇక్కడ రాయడం ఇవన్నీ ఉండకుండా ఒకేసారి ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించండి ఇవన్నీ కూడా. మనం చూసుకుంటే ట్రూప్ అన్నారు. ఈ ట్రూప్ అంటే గుంపు. ఏ ట్రూప్ ఆఫ్ మంకీస్ అంటే కోతుల గుంపు. అట్లానే ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఒకదానిక వెనమాట ఒకటి ఒక సంఘటనలు వరుసగా ఒక చైన్ లాగా జరుగుతూ ఉంటాయి, అట్లా అనమాట. తర్వాత ఇక ట్రూప్ పక్కన పెడితే, ఎందుకంటే యాక్చువల్గా అన్నీ చూసిన తర్వాత థీవ్స్ ట్రూప్ ఒకటి మిగిలిపోయింది. చాలాసార్లు ట్రై చేశాను, అసలు యాక్చువల్గా ఏ ట్రూప్ ఆఫ్ థీవ్స్ అనేది కాన్సెప్టే లేదు, ఆ పదమే లేదు. కానీ మిగిలింది ఎంత మ్యాచింగ్ చేసినప్పటికీ కూడా ఈ ట్రూప్కి వేరే దొరకలేదు, అలానే థీవ్స్కి వేరే దొరకలేదు. కాబట్టి ఏ ట్రూప్ ఆఫ్ థీవ్స్ అనే దానికి పెట్టడం జరిగింది. కానీ ఇట్స్ నాట్ ప్రాపర్ వన్, ఇది ప్రాపర్గా లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది టెక్స్ట్ బుక్లో ఈ విధంగా వచ్చింది అనేసి మాత్రం. తర్వాత ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటారు, ఎక్స్పర్ట్స్ ప్యానెల్ అంటారు. తర్వాత ఏ బాక్స్ ఆఫ్ స్వీట్స్ అంటే ఒక బాక్స్ నిండా స్వీట్స్ ఉన్నాయి, ఆ గుంపు స్వీట్ల గుంపు దేంట్లో ఉంది, బాక్స్లో ఉంది. తర్వాత క్లస్టర్ ఆఫ్ స్టార్స్ అంటే నక్షత్రాల గుంపు. హీప్ ఆఫ్ ట్రాష్, హీప్ని ఎక్కువగా ట్రాష్కి వాడుతుంటారండి, అంటే చెత్త కుప్ప అని అర్థం అనమాట. బొకే ఫ్లవర్స్, ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఇక్కడ కూడా ఈ పూలు అనేవి గుంపుగా ఉంటాయి, కాకపోతే బొకేలో అందంగా వాటిని చక్కగా అమరుస్తారనమాట. బొకే స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. క్రౌడ్, క్రౌడ్ అంటే పీపుల్కి సంబంధించి ప్రజలకు ఎక్కడైతే గుంపుగా కూడతారో క్రౌడ్ అనమాట. రేంజ్ అనేది మనకి మౌంటైన్స్కి వాడతారు, శ్రేణి అని అర్థం. మౌంటైన్ పర్వతాల శ్రేణి అంటారు, ఏ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ కలెక్టివ్ నౌన్స్ని ఎంతగా ఒక గ్రూప్ అన్నప్పటికి కూడా అది కేవలం సింగులర్ వెర్బ్నే తీసుకుంటుంది అండ్ సింగిల్ నౌన్గానే పరిగణిస్తాం దాన్ని. ఏ హెడ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఈజ్ ఏ, జనరల్గా ఇవి అడుగుతూ ఉంటారనమాట. ఏంటంటే హర్డ్ గుంపు, ఒక గుంపు, ఏనుగుల గుంపు అని వాడతాం. కాబట్టి ఖచ్చితంగా అది ఏం చేస్తుందంటే సింగులర్ వెర్బ్నే తీసుకుంటుంది, ఇది కూడా సింగులర్ నౌన్ గానే ప్రవర్తిస్తుంది.
కాబట్టి ఇక్కడ మనకి ఆర్ అనేది రాదు. కాంకార్డ్, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి ఇలాంటి ప్రశ్నలే అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే ఈజ్ అని వాడాలి, అదొక లాజిక్. యాజ్ వెల్ యాజ్ ఈ కలెక్టివ్ నౌన్ అనేది సింగులర్ నౌన్ గానే పనిచేస్తుంది అండ్ సింగులర్ వెర్బ్ గానే ఏమవుతుంది అంటే తీసుకోబడుతుంది, సింగులర్ వెర్బ్నే తీసుకుంటుంది ఇది. ఇవి గమనించాల్సిన విషయాలు. మనం ఇందులో నేర్చుకున్న విషయాలు ఏంటంటే కలెక్టివ్ నౌన్నే గ్రూప్ నౌన్ అంటారనే విషయం తెలుసుకున్నాం. యాజ్ వెల్ యాజ్ కలెక్టివ్ నౌన్ని సింగిల్ నౌన్గానే పరిగణిస్తాం. హెడ్, తర్వాత క్రౌడ్ కానీ, బొకే కానీ, రేంజ్ కానీ ఇవన్నీ కూడా కలెక్టివ్ నౌన్స్, వీటిని సింగిల్ నౌన్గానే పరిగణిస్తాం. అట్లానే సింగులర్ వెర్బ్నే తీసుకుంటాం, ఆర్ తీసుకోం. ఇక్కడ ఎస్ ఉంది, ఎలిఫెంట్స్ ప్లూరల్ కాబట్టి ఆర్ అనేది తీసుకోము. కేవలం మనం ఏం తీసుకుంటాం అంటే సింగులర్ వెర్బ్ని మాత్రమే పరిగణిస్తాం. హర్డ్ అన్న మంద, గుంపు ఆ అర్థాలు అనేవి వస్తాయి. ఇక మనం మ్యాచింగ్లో చూసి ఏ ట్రూప్ ఆఫ్ మంకీస్, ఏ ట్రూప్ ఆఫ్ మంకీస్ అంటే ఇక కోతుల గుంపు అని, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలని. ఈ ట్రూప్ ఆఫ్ థీవ్స్ అనేది యాక్చువల్గా ఈ పదం అనేది కరెక్ట్ కాదు, బట్ సమ్హౌ ఆర్ ది అదర్ ఏమవుతుంది అంటే ఈ ఒక్కటే మిగిలిపోతుంది ట్రూప్ థీవ్స్, అందుకని ఈ రెండింటిని జతపరచడం జరిగింది. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ జనరల్గా వాడుతుంటారు, బాక్స్ ఆఫ్ స్వీట్స్ వాడుతుంటారు, ఏ క్లస్టర్ ఆఫ్ స్టార్స్ ఒక నక్షత్రాల గుంపు అని. తర్వాత ఏ హీప్ ఆఫ్ ట్రాష్ అంటే ఓ చెత్త కుప్ప అని, ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్, ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్, ఏ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్. క్రౌడ్ అంటే తెలుసు, గుంపు అని. రేంజ్ అంటే శ్రేణి.